హలో క్రికెట్ లవర్స్, ఈ రోజు టాపిక్ ఏంటంటే వెస్టిండీస్ క్రికెట్ జట్టు టెస్టుల్లో దారుణంగా విఫలం అవ్వడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఒకప్పుడు టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో ఆసక్తికరంగా ఉండేది. గంటల తరబడి క్రీజులో పాతుకుపోయే బ్యాటర్లను మనం చూసాం. వందల బంతులు విసిరిన బౌలర్లను మనం చూసాం. సెషన్ల వారీగా పోటీ పడి ఆడే టీములను చూసాం. ఈ T20 విప్లవంతో అకస్మాత్తుగా ఆ కళాత్మకమైన ఆట కనుమరుగవుతూ ఉంది. వెస్టిండీస్ క్రికెట్ జట్టు అంటేనే అరవీర భయంకరమైన జట్టు, ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నం. ఆ జట్టుతో టెస్ట్ మ్యాచ్ అంటేనే ముందే జావగారిపోయే ప్రత్యర్థి జట్లు. ఇటు బ్యాటింగ్ లో అరవీర భయంకరమైన బ్యాటర్లు, అటు బౌలింగ్ లో ముప్పేట దాడితో అవతలి జట్టును వణికించేది. కానీ ఇప్పుడు పసికునలే నయం అనిపించే ఆట. సుదీర్ఘ ఫార్మాట్ లో ఇప్పటికే పతనా వ్యవస్థను చూస్తున్న ఆ జట్టు ఇప్పుడు 27 పరుగులకే ఆల్అౌట్ అయి పాతాళానికి పడిపోయింది. ఈ స్థితి నుండి విండీస్ పుంజుకుంటుందన్న సంకేతాలేమీ కనిపించడం లేదు. గ్యారీ సోబర్స్, డెస్మండ్ హెన్స్, వ్యూ రిచర్డ్, క్లైవ్ లాయిడ్, మాల్కమ్ మార్షల్, జోయల్ గార్నర్, కాట్లీ అంబ్రోస్, కోటీ వాల్స్, బ్రియన్ లారా దిగ్గజ ఆటగాళ్లతో అలరించిన జట్టు వెస్టిండీస్ జట్టు. 70-80 దశకాలలో ప్రపంచ క్రికెట్ లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఆ జట్టు 90వ దశకం మధ్య నుంచి పతనం దిశగా అడుగులు వేసింది. చూస్తుండగానే ఆ జట్టు ప్రమాణాలు పడిపోయాయి. ముందు తరం దిగ్గజ ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసే క్రికెటర్లు రాలేదు. దీనికి తోడు బోర్డు అస్తవ్యస్త పాలనతో విండీస్ క్రికెట్ మరింత దెబ్బతినింది. నెమ్మదిగా అభిమానుల్లో జట్టు మీద ఆశలు తగ్గిపోతూ వచ్చింది. అయినా సరే చంద్రపాల్, క్రిస్ గేల్, శార్వన్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఓ మోస్తారుగా అయినా ఉండేది వెస్టిండీస్ క్రికెట్ జట్టు. కానీ కాంట్రాక్టుల విషయంలో బోర్డుతో చెలరేగిన తీవ్ర వివాదం ఆ దేశ క్రికెట్ లో సంక్షోభానికి దారితీసింది. అదే సమయంలో ప్రపంచ క్రికెట్ లో T20 విప్లవం మొదలై T20 లీగ్స్ కు ఆదరణ పెరగడంతో ఆటగాళ్లు వాటికే ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టారు. గేల్, సునీల్ నరైన్, కిరాన్ పోలార్డ్ లాంటి మేటి ఆటగాళ్లు చాలా మంది తొలి ప్రాధాన్యం T20 లీగులకే ఇవ్వడం మొదలు పెట్టారు. వాళ్లకు వీలున్నప్పుడు, సెలెక్టర్లకు ఆసక్తి ఉన్నప్పుడు మాత్రమే జాతీయ జట్టులో ఆడటం విండీస్ జట్టులో నిలకడ తప్పింది. T20 జట్టులో ఎవరున్నా ఆ ఫార్మాట్ లో విండీస్ బాగానే ఆడుతుంది. కానీ వన్డేల్లో, ముఖ్యంగా టెస్టుల్లో ఆ జట్టు ప్రదర్శన దారుణంగా పడిపోతూ వచ్చింది. 2023 వన్డే ప్రపంచ కప్ కు ఆ జట్టు అర్హతే సాధించలేదు. టెస్టుల్లో అయితే విండీస్ ఆట నానాటికి తీసికట్టుగా మారుతూ వస్తుంది. టెస్ట్ జట్టులో పేరున్న ఆటగాళ్లే ఉండట్లేదు. ఉన్నా వాళ్ళ మీద T20లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వారికి కొన్ని సెషన్ల పాటు నిలవడం, మ్యాచ్ ను 4-5 రోజులకు తీసుకెళ్లడం శక్తికి మించిన పని అవుతుంది. కాసేపు ధనాధన షాట్లతో ఆడమంటే ఆడతారు, కానీ ప్రతికూల పరిస్థితుల్లో ఓపికగా నిలబడి ఆడమంటే చాలా కష్టపడుతున్నారు. కాబట్టే గులాబీ టెస్ట్ లో 204 పరుగుల లక్ష్యం ముందు నిలిస్తే మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ దాటికి ఆలలేక కేవలం 14.3 ఓవర్లలో 27 పరుగులకి కుప్పగూలిపోయింది వెస్టిండీస్ జట్టు. ఒకప్పుడు అభిమానులతో నిండుగా కలకలలాడిన స్టేడియాలు ఇప్పుడు విండీస్ ఆడుతుంటే ఖాళీగా కనిపిస్తున్నాయి. జట్టు ప్రదర్శన పడిపోవడం, స్టార్ ఆటగాళ్ల ప్రాతినిధ్యం తగ్గిపోవడం, స్టేడియాల నిర్వహణ దెబ్బతినడంతో అరేబియన్ అభిమానులు స్టేడియాలకు రావడం తగ్గించేశారు. విండీస్ జట్టుకు స్పాన్సర్షిప్, ఆ జట్టు మ్యాచ్ల ప్రసార ఆదాయం పడిపోయింది. దీంతో దేశవాళీ క్రికెట్ నిర్వీర్యం అయిపోయింది. యువ ప్రతిభావంతులను తీర్చిదిద్దే ప్రక్రియ దెబ్బతినింది. విండీస్ క్రికెటర్లను బతికిస్తున్నది T20లే. టెస్ట్ జట్టులోని ఎక్కువ T20 స్పెషలిస్టులే కనిపిస్తున్నారు. వాళ్ళు సుదీర్ఘ ఫార్మాట్ లో ఎదురయ్యే సవాళ్లకు నిలవలేకపోతున్నారు. ఫలితమే 27 పరుగులకు ఆల్అౌట్ అయ్యింది. మరి ఈ పతనం ఇంకా ఎక్కడి దాకా వెళుతుందో చూడాలి.